ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన. అంటే మన్నుగా మారిపోతే ఒకవేళ మనం స్తుతించడానికి ఇక అవకాశం అనేది లేదు. జీవితం ఉన్నప్పుడే ఇప్పుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములే గుర్తు రావాలండి. అర్థమవుతుందా? మనం చూడండి, మనం ఎదుటి వ్యక్తిని ఎందుకు తెలుసా ప్రేమించలేం? ఫస్ట్ ఫాల్ట్ కానీ లేకపోతే బ్లేమ్ చేయడం కానీ చేసామనుకోండి, ఆ వ్యక్తిని ఇక మనం ప్రేమించలేం. అలా దేవుని కూడా, నువ్వు నాకేం చేసావు, నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, నన్ను ఇలా పెట్టావు, అలా పెట్టావు. ఇది స్తుతి కాదు, ఇది స్తుతి అవ్వదు. నాకు దేవుడు ఎప్పుడు ఇలాగే చేశారు, లేకపోతే దేవుడు నన్ను ఈ సిచ్యువేషన్లో పెట్టేశారు, దేవుడు నన్ను ఇక్కడ ఇచ్చేశారు, దేవుడు లేకపోతే నన్ను ఒక రాంగ్ ప్లేస్లో పెట్టారు, లేకపోతే రాంగ్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలాంటి ఒక ఫీల్ లోపల నుంచి వచ్చిందనుకోండి, నోటితో అంటాం, కానీ ఒకసారి ఆలోచించండి, అది స్తుతియా కాదు. స్తుతి అనేది అనుకొని ఏదో చదువుతున్నది కాదండి. స్తుతి అనేది నిజంగా ఒక థ్యాంక్స్ ఫీలింగ్, ఒక థ్యాంక్స్ గివింగ్ ఫీలింగ్. అది దేవా ఎన్నిక లేదు, నన్ను ఇక్కడ పెట్టావు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా, అది నిజమైన స్తుతి. నేనేమంటున్నా అంటే, మన్నుగా మారిపోయిన తర్వాత మనం ఈ పని చేయలేము. ఫ్యాక్ట్ ఏంటి చెప్పనా? మనమట చనిపోయిన తర్వాత మనం ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కదా, వెనుకటి వల్ల మన శరీరం ఎక్కడికి చేరుతుంది? మన్నులోకి వెళ్తుంది. మన్ను అనేది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఇప్పుడు ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకు తొంగి చూస్తూ ఉంటుంది. ఏమని తెలుసా? నా శరీరం అది ఉండుంటే ఇప్పుడు స్తుతించేదాన్ని. ఆ శరీరం ఇప్పుడు ఉండింటే నేను స్తుతించేదాన్ని. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ విడిచి వచ్చిన కాలేజ్ కానీ మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కనుక నేను చదివింటే ఇప్పుడు సూపర్ మార్కులు వచ్చిన అనుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగాయి కదా, ఏజ్ పెరిగిన తర్వాత. ఇప్పుడు కనుక మేము మా కాలేజీలో జ్ఞాపకం చేసుకొని మేము కానీ ఇప్పుడు చదివితే మాత్రం చాలా బాగుండేది అనుకున్నాం అనుకోండి, అదేమన్నా కరెక్టేనా? వెళ్ళడానికి అవకాశం ఉందా? కాలం వెనక్కి వెళ్ళడానికి అవుతుందా? అవదు. ఇదెంత సత్యమో, ఇదెంత సత్యమో. మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మన్నును చూసుకొని మరలా స్తుతిద్దామంటే అవకాశం ఉండదు. అది గ్రహించిన ఆ దావీదు చెప్తున్న మాట చూడండి, ఏమని? మన్ను నిన్ను స్తుతించిన. అండ్ ఆ నెక్స్ట్ మాట చాలా పవర్ఫుల్ మాట. ఏంటి తెలుసా? నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఎందుకంటే నువ్వు చేస్తున్న కార్యాలు నేను గ్రహించలేకపోతున్నాను. ఆయన ఎందుకు చేశారో మనం గ్రహించలేనప్పుడు మన స్తుతి లోపల నుంచి రాదు. ఇది ప్రూవెన్ అండి. ఇది ఏదో నేనైతే అలా చేయను అన్నానికి లేదు, ఇది ప్రూవెన్. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీలు ఆజ్ఞల మార్గంలోకి రావడానికి ఐగుప్తునైతే విడిచి బయటికి వచ్చారు తప్ప, అరణ్యంలో వెళ్తున్న సమయం వాళ్ళ లోపల నుంచి స్తుతి రాలా. ఎర్ర సముద్రం ముందుంది, సనుగుడు స్టార్ట్ అయింది. ఫుడ్ లేదు, సనుగుడు. వాటర్ లేవు, సనుగుడు. మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నావా? మోషేని ఎప్పుడు చూసినా విసిగిస్తున్న ప్రాణాలు. మోషే ప్రాణాన్ని ఎప్పుడు నెమ్మదిగా ఉండనివ్వలేదు. 6 లక్షల మంది పిక్క తింటున్నట్టు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి మోషేకి? మోషేకి నెమ్మదిని ఇచ్చిన స్థలం ఒక్కటే, ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. ఆమేన్. ఇది ప్రూవెన్ థియరీ అండి. ఇది ఆల్రెడీ చరిత్రలో ప్రూవ్ అయింది. ఇలాగనే ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలీల వల్ల చెయ్యొద్దని ప్రభు చెప్తున్నారు. వారు సత్యమును బట్టి ఆయన స్తుతించలేకపోయారు, ఆయన సత్యమును వారు వివరించలేకపోయారు. అందుకే వారి లోపల సనుగుడు. నేను అంటాను, ఆ సనుగుడిని కనుక తీసివేస్తే వాళ్ళ స్తుతి లోపల నుంచి బయటకు వస్తుంది. ఆమేన్.
ఆమెన్. మన జీవితంలో కూడా మనకి ఎందుకు తెలుసా నెమ్మది లేదు? సత్యమును బట్టి ఎందుకు తెలుసా మనం మాట్లాడలేకపోతాం? గ్రహింపు లేకపోవడం వల్ల. గ్రహింపుకి సమయం ఇవ్వం మనం. గ్రహింపుకి సమయం ఇవ్వం మనం. నేను ఆంటీ మెసేజ్ పెడుతున్నారు చూడు. గ్రహింపుకి గనక సమయం ఇస్తే సత్యమును బట్టి మాట్లాడుట సాధ్యమవుతుంది. ఆమెన్, ఆమెన్. ఒక్క నిమిషం ఇక్కడ ప్రార్థన చేద్దామా? నీకు దేవుడు దయచేసిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చెప్పండి, నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోనని. గట్టిగా చెప్దాం, నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోను. ప్రార్థన అందుకోండి, ఎవరైనా ప్రార్థన అందుకోండి. నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోను. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అవునయ్యా ప్రభువా యేసయ్యా తండ్రి నాయన, నీ రాకడ వచ్చు ఆ క్షణము వరకు తండ్రి నాయన మాకు సమయం దయచేసి ఉన్నావు తండ్రి. అయ్యా దీర్ఘశాంతం వహించి ప్రతి దినము మాకు పొడిగిస్తున్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మన్ను నిన్ను స్తుతించిన తండ్రి, మన్నైపోయిన తండ్రి నాయన మా జీవితములు తండ్రి నిన్ను స్తుతించడానికి అవకాశం ఉందా ప్రభువా యేసయ్యా? నీ సత్యమును గురించి ప్రభువా యేసయ్యా తండ్రి, అయ్యా మీరు తండ్రి నాయన ప్రభువ అది వివరించునా అని పలుకుచుండగా తండ్రి, అవునయ్యా ప్రభు మన్నైపోయిన శరీరమును తండ్రి ప్రభువ ఆత్మ విడిచి వెళ్ళగా తండ్రి నాయన ఆ శరీరం నేను స్తుతించగలదా? ఆ శరీరంకు నోరు ఉండి తండ్రి దానికి మాట వచ్చునా ప్రభువా? దానికి తండ్రి నాయన హృదయం తీసివేయబడుతుండగా ఆ హృదయమునకు తండ్రి స్తుతించుట వచ్చునా అని పలుకుచుండగా, అవును ప్రభువ తండ్రి మన్నైనది నేను స్తుతించలేదు ప్రభువ, మన్ను కాకమునిపే ఉన్న సమయములోనే తండ్రి నన్ను నిరంతరము ప్రభువ యేసు స్తుతించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అట్టి స్తుతికి తండ్రి నాయన మీరు పాత్రులుగా అవుచుండగా తండ్రి, అట్టి స్తుతులతో తండ్రి ప్రభువా యేసయ్య మిమ్మల్ని కొనియాడు వారముగా తండ్రి, నీ సత్యమును గూర్చి నాయన ప్రభువా యేసయ్య సమాధానము పొందుకొని వారముగా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని యేసునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనా పూర్వకంగా మనం వర్తమానం విందాం. ఏదో ఒకటి పొందుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదండి. వింటున్న వాక్యం మనలో నిష్ప్రయోజనం అవ్వకూడదు. పలకండి మాట, అవ్వకూడదు. ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్దాం, వింటున్న వాక్యం నాలో నిష్ప్రయోజనం అవ్వకూడదు. అంటే వారం పురోగతి ఉండాలి. వారం నువ్వు వాక్యం వింటున్నావే, ఎదుగుదల ఉండాలి. ఏమి పెరగాలి తెలుసా? ప్రేమ పెరగాలి. ఏం పెరగాలి? ప్రేమ పెరగాలి. అది కాకుండా వేరే ఇతర ఏదైనా పెరుగుతుందా? నువ్వు వాక్యంలో ఎదగట్లేదు నాన్న. అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు అంటాడు, మీలో కలహములు అసూయలు ఉన్నాయంటే మీరు ఇంకా ఏంటంట? పసిబిడ్డలే, పాలు తాగువారే అంటాడు. పాలు తాగు బిడ్డ ఎంతకాలం అండి అలా పాలు తాగేదిగా ఉంటుంది? 6 నెలలు, 9 నెలలు, పోనీ పాతకాలంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పాలు ఇచ్చేవాళ్ళు కదండి. అంతే కదండి, ఇచ్చేవాళ్ళ మమ్మీ? 3 సంవత్సరాలు అయితే ఇచ్చేవాళ్ళు కదా. ఈ కాలంలో ఎవరు ఇవ్వట్లేదు. ఈ కాలంలో హార్డ్లీ 1 ఇయర్, 12 అంతే. ఉద్యోగస్తులు ఇంకా కష్టమే. పోనీ 1 ఇయర్ వేసుకుందాం. పాలు తాగు బిడ్డ పాలు విడిచి నెక్స్ట్ లైఫ్లోకి ఎంటర్ అయితేనే ఇంట్లో సంతోషం. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా సరే పాలు తాగు బిడ్డ తాగుతూ అలాగనే ఎదుగుదల లేకుండా ఉంటే తల్లిదండ్రులకి ఎలా సంతోషం ఉండదో, దేవునికి కూడా ఎదగకపోతే సంతోషం ఉండదు. మన ఆత్మీయ స్థితి సత్యమును బట్టి సత్యమును మనం వివరించాలి అంటే మొదట సత్యమును బట్టి మాట్లాడుట రావాలి. అప్పుడు ఆ సత్యమును బట్టి మనం మాట్లాడితే మనం ఆయన వివరించడం సాధ్యమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందా? మనం పాలు తాగేవారిగానే ఉంటే
మనలో ఉన్న స్వభావాలే పెరుగుతాయి. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. వింటున్నారా? మనలో ఉన్న స్వభావాలు పోయి ఆయన స్వభావాలు మనం స్వతంత్రించుకొని మనలో పరివర్తన వస్తేనే అది నిజమైన మార్పు. వారం వారం మనం వాక్యం వింటున్నాం కదా, మన గ్రాఫ్ పెరగాలి. మనం పెరగకపోతే మన వాక్యం మనలో నిష్ప్రయోజనం అవుతుందని అర్థం, ఎదగట్లేదని అర్థం. వేరు లోపలికి వెళ్ళట్లేదు, కావలసిన పోషకాలు తీసుకోవట్లేదు, సారం తీసుకోవట్లేదు. అందుకే పైకి ఎదుగుదల లేదు, ఫలం లేదు. మనం వెతుకుతున్న ఫలం వేరు, దేవుడు వెతుకుతున్న ఫలం వేరు. ఆమేన్. దేవుడు వెతుకుతున్న ఫలం కూడా ఇంకొక లెవెల్లో ఉంది. ఎలాంటి లెవెల్లో తెలుసా? ఆ కాలంలో ఫలం వెతుకువాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు సీజన్ కాదయ్యా, ఇప్పుడు సీజన్ కాదు దేనికి? ప్రేమించుకోవడానికి. ఇప్పుడు సీజన్ కాదు దేనికి? సత్కార్యములో నడవడానికి. ఇప్పుడు సీజన్ కాదు దేనికి? మంచితనంగా ఉండడానికి. నీ చుట్టూ కూడా చెడ్డగా ఉండే పరిస్థితులే ఉంటాయి. అప్పుడు అన్సీజన్ అది. నువ్వు సీజనల్ ఫ్రూట్ ఇవ్వడానికి అవకాశం లేదు, శాంతం వహించడానికి లేదు. నీ చుట్టూ నిన్ను తొందర పెడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి సమయంలో కూడా నీ యొద్ద ఎవ్వరు వెతకరు ఫలం. ఇక్కడున్న ప్రజలు ఏం చెప్తారో తెలుసా? కరెక్టే, నువ్వు ఉన్నది, నువ్వు చేసింది కరెక్టే, నీకు ఇలాంటి పరిస్థితి ఉంది కనుక నువ్వు అలా బిహేవ్ చేసావు, ఓకే అని. నీకు ఫలం లేకపోయినా ఈ ప్రజలు ఓకే అంటారు నాన్న. బట్ దేవుడు అలా కాదు. నీ వద్దకు వచ్చి ప్రతిదినం అనుదినం ఆకులు ఉన్నాయి కదా, ఫలం వెతుకుతాడు. ఆ కాలమే అయినా ఫలం వెతుకుతారు. హల్లెలూయా. ఇది ఎంతకాలం తెలుసా? మన్ను ఆత్మ కలిసున్న కాలం మాత్రమే. ఆయన రాకడ లేట్ అవ్వచ్చు, చెప్పండి. ఆయన రాకడ లేట్ అవ్వచ్చు, కానీ మన పోకడా ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇంకో 10 సంవత్సరాలు భూమి మీద బతుకుతామని గ్యారంటీ ఉందా? నిరీక్షణ ఉంది, బతుకుతాం అనే హోప్ ఉంది. గ్యారంటీ ఉందా? లేదు. ఎవరికి గ్యారంటీ లేదండి. ఇంకా ప్రాణం ఆత్మ శరీరం కలిసి ఉన్నప్పుడే ఆయన్ని స్తుతిద్దాం. ఆమేన్. అండ్ ఆయన సత్యమును వివరిద్దాం. అది ఎప్పుడు సాధ్యం తెలుసా? మనలో మార్పు రాకుండా ఆయన సత్యం మనకు అర్థం కాదు. మన ఆలోచనలు మనల్ని ఆపివేస్తాయి, మన తలంపులు మనల్ని ఆపివేస్తాయి. వింటున్నారా? చూడండి, ఆది నుంచి కూడా మనిషి స్వభావం ఎలా మారిపోయిందో మీరు గమనించండి. పండు తినిన వెంటనే చనిపోలేదేమో, వాళ్ళు ఫిజికల్గా డెత్ కనబడట్లేదేమో, కానీ వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. అందుకే ఫలం లేదు. ఫస్ట్ దేవుడు రాగానే అవ్వ పక్కన ఉంటుంది. నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా అంటే ఆ పండు గురించి మాట్లాడు. ఆదాం ఫస్ట్ ఏం మాట్లాడతాడు? ఆ స్త్రీ ఇచ్చింది కదా, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చింది కదా, తిన్నాను నేను. ఎంత ఫాస్ట్గా అంటే ఒక బ్లేమ్ ఆయన మీద, ఒక బ్లేమ్ ఎవరి మీద? వారి మీద. అంతే. నువ్వెప్పుడు నీతిమంతుడివే ఆదాము. ఏంటి చెప్పండి? నువ్వెప్పుడు నీతిమంతుడివే. ఎదుటోడే తప్పు, దేవుడైనా సరే పక్కనున్న భార్య అయినా సరే. అర్థమవుతుందా? ఈ స్వభావం ఆది నుంచే వచ్చేసింది. నేను చెప్పేది అది. ఎక్కడో పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు, అక్కడి నుంచే మనిషిలో ఆ స్వభావం వచ్చేసింది. ఇక ఆయన సత్యంని ఎలా వివరిస్తాడండి చెప్పండి? ఇక ఆదాము దేవుణ్ణి స్తుతించగలడా? ఏనా స్తుతించగలడా? లేదు, అవకాశమే లేదు. ఆ స్థితి చచ్చిపోకపోతే దేవుని సత్యంలో మనం ముందుకు వెళ్ళలేము. ఆమేన్.
ఆ స్థితి చచ్చిపోవాలి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. గుండెల మీద చేపెట్టుకోండి. నిజంగా ఎవరెవరికి మార్పు కొరకు ఆశ ఉందో వారు మాత్రం చేతులు పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా సరే పర్వాలేదు, మీరు ఏ ఏరియాలో ఉన్నా పర్వాలేదు. నువ్వు ఈరోజు కొత్తగా వింటున్నావేమో వాక్యం, అయినా పర్వాలేదు, నీ గుండెల మీద చేపెట్టుకో. నువ్వు ఈరోజే ఈ రికార్డెడ్ మెసేజ్ వింటున్నావేమో, నీ గుండెల మీద చేపెట్టుకో. ఈరోజు నీలో నాలో పరివర్తన ఇస్తున్న దేవుడు ఇక ముందుకు కూడా కొనసాగిస్తాడు. నీ గుండె మీద చేపెట్టుకొని ఈరోజు ప్రభువా అడుగు. ప్రభువా ప్రభువా అడగండి. ప్రభువా, నేను మన్నులో ఉన్నప్పుడే, నా శరీరంలో నేను ఇంకా ఉన్నప్పుడే నేను స్తుతించాలయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నేను స్తుతించలేని నా మనస్సును, నా జీవితాన్ని క్షమించయ్యా. ఈరోజు నేను మారాలని తీర్మానం తీసుకుంటున్నాను. నన్ను ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నమ్మండి, చేసిన ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. స్తుతులను శావయ్యా, మాధుర నోటిలో స్తుతులను ఉంచావయ్యా, మాధుర నోటిలో. శత్రువులను ఎదిరించి, విరోధులను ఎదిరించి ఇలాగు చేసావయ్యా. శత్రువులను ఎదిరించి, విరోధులను ఎదిరించి ఇలాగు చేసావయ్యా. నీదు గణనామం అది ఎంతో మేలైనది, నీదు గణనామం అది ఎంతో మేలైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నీ చేతి పని అయినా విశ్వమును నీ చూడగా, నీ చేతి పని అయినా విశ్వమును నీ చూడగా, నన్ను తలంచి దర్శించుటకునే నే పాటి వాడనయ్యా. నన్ను తలంచి దర్శించుటకునే నే పాటి వాడనయ్యా. నీదు గణనామం అది ఎంతో మేలైనది, నీదు గణనామం అది ఎంతో మేలైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురం
యోగ్యమైనది. పరలోక దూత కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. పరలోక దూత కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావము కిరీటము ధరించి ఘనపరచి నడిపించావు. నన్ను మహిమ ప్రభావం కిరీటము ధరించి ఘనపరచి నడిపించావు. నీరు గణనామం అది ఎంతో మేలైనది. నీరు గణనామం అది ఎంతో మేలైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. హల్లెలూయా. కదా చూడండి ఎందుకు స్తుతిస్తున్నారు అక్కడ. ఒక్కొక్క వచనంలో నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని స్తుతిస్తున్నారా? దేనికోసం స్తుతిస్తున్నారు? ఏ పాటి వాడను నేను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యొద్దకు రావడానికి నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను. ఇదిగో ఎప్పుడైతే ఈ సత్యం, ఇలాంటి సత్యం మన లోపల వస్తుందో ఆటోమేటిక్గా స్తుతి బయటకు వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆ రోజు అరణ్యంలో ప్రయాణం చేసిన వారు దేవునికి సంతోషం ఏం పుట్టించలా. దేవునికి ఆ రోజు ఏం పుట్టించలేదు? సంతోషం పుట్టించలే. నువ్వు దేవుని స్తుతించేటప్పుడు ఆయనకి ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆలోచించండి. మన 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 పేరెంట్స్ మన పేరెంట్స్ ఎదురుగుండా మనము వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇలా చేస్తున్నారు అది ఇది ఇది అని చెప్పేసి వ్యసన పడుతూ సనుగుతున్నాం అనుకోండి, మన పేరెంట్స్కి సంతోషం ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. ఉంటుందా? ఉండదు. ఒకసారి సత్యంగా ఒకసారి మన పేరెంట్స్ మన గురించి ఏం చేస్తున్నారో ఆలోచన చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ గురించిన మంచి మాటలే మనలో నుంచి బయటకు వస్తాయి. ఏం చేసినా వాళ్ళు మనం పాడైపోవాలని చేస్తారా? ఏమా పాడైపోవాలని చేస్తారా? లేదు, వాళ్ళు మనం బాగుండాలని చేస్తారు. ఆ పని మనకి కోపం పుట్టించవచ్చు. కానీ ఒక మాట చూపిస్తాను రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీ 3:8. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. నేడు మీరాయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏంటంట? అరణ్యంలో ఎట్టి దినం వాళ్ళు ఫేస్ చేశారో చూడండి. శోధన దినమందు. హల్లెలూయా. శోధన దినమందు గమనించండి, దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో టెస్ట్ చేస్తారు అదే చెప్పేది ఫస్ట్ నుంచి. ఈరోజు ఆ కాలంలో కూడా ఫలం కావాలి. ఏం కావాలండి? ఆ కాలంలో కూడా ఫలం కావాలి. లోకంలో నీళ్లు లేవు కనుక సనుగుడు అనేది ఓకే. అవునండి, నీళ్ళు ఇవ్వలేదండి, ఏం చేస్తారు మరి? చూడండి, కాలేజ్ యాజమాన్యం మీద వాళ్ళు సరిగా చెప్పలేనప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది తీసి పక్కన ఎక్కడైనా పెట్టండి రా, కింద పెట్టండి. లేకపోతే నేను అంత డేంజర్ జోన్లో పెట్టడం రైట్.
ఇక ఫ్రీగా వినండి. కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పు ఉందనుకోండి, వదులుతాం మనం వాళ్ళని? ఎలా అడుగుతాం? ఎంత డిమాండింగ్గా, ఎంత కమాండింగ్గా అడుగుతాం. కానీ ఆ ప్రవర్తన కూడా కరెక్ట్ కాదు. దేవుడు అది నేర్పించట్లా మనకి. హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాం కదా, ఒకప్పుడు ఇప్పుడున్నట్లుగా ప్రజలు లేరు. పబ్లిక్ ఇంతకుముందు మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అలా లేరు కదండి. వాళ్ళు ఎలా లేరు. వాళ్ళు అంతకంటే ముందు అడ్వాన్స్డ్గా ప్రొసీజర్ దగ్గర నుంచి అడ్మిషన్ అప్పుడే, డిశ్చార్జ్ కూడా ఎప్పుడవుతారో అన్నీ లెక్క పెట్టేసుకొని వస్తున్నారు. అకార్డింగ్ టు థియరీ జరగకపోతే వాళ్ళు ఒప్పుకోట్లా, టాలీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా డిసీజ్ కండిషన్కి స్కాన్ అవ్వాలి, మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. ఇక అర్థమవుతుందా? అంత అడ్వాన్స్డ్గా అయిపోయారు ఇప్పుడు ప్రజలు, అంత అడ్వాన్స్డ్గా అయిపోయారు. వాళ్ళన్న బ్లడ్ టెస్ట్ అవ్వాలి, మాకు ఎందుకు మీరు చేయట్లేదని అడుగుతున్నారు. చేయడం చేయకపోవడం అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం అవుతాయి. ఏమన్నా అంటే తిరుగుబాటు స్వభావం, తిరగబడి మాట్లాడుతున్న స్వభావం ఎక్కువ అయిపోయింది. ఇదంతా ఈ లోకంలో ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ట్రెండ్? ఇది ఓకే. అక్కడ తప్పు జరిగింది అనుకోండి, ఇంకా అయిపోయింది. కోర్టు కూడా అది కరెక్ట్ అంటది. కానీ అరణ్య ప్రయాణం ఏం ప్రయాణం తెలుసా అండి? ఐగుప్తు నుండి బయటికి వస్తున్న ప్రయాణం ఒకటే. లోకంలో నుండి మనం క్రీస్తులోనికి అడుగు పెడుతున్న ప్రయాణమే ఐగుప్తులో నుండి బయటికి వచ్చే ప్రయాణం. ఆ ప్రయాణంలో మనకి ఏం ఎదురవుతుంది తెలుసా? శోధనలు. ఏం ఎదురవుతాయండి చెప్పండి అందరూ? ఎదురు అవుతాయని ఉందా? ఎదురు అవ్వవని ఉందా? అవుతాయి. నువ్వు క్రీస్తులోకి వచ్చావు కదా, నీకే శోధన రాదు. నో వస్తాయి. నువ్వు క్రీస్తు మాట విని నీ ఇల్లు కట్టుకుంటున్నావు కదా, నీకు ఏ గాలి తుఫాను రాదు. కరెక్టా? వస్తాయి. కానీ నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నేను అంటాను, ఆ రోజు శోధన దినమందు వారి ఇల్లు పడిపోయింది, మన ఇల్లు పడిపోకూడదు. ఆమేన్. వారు ప్రభుకి ఏం పుట్టించారో చూడండి, కోపం పుట్టించారు. శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె. అర్థమైందా? అంటే శోధన దినం ఖచ్చితంగా వచ్చింది, కానీ ప్రభుకి వారు కోపం పుట్టించారట. మనం ఏం పుట్టిస్తున్నాం? ఒకప్పుడు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న ప్రజలు శోధన దినంను తాళలేకపోయారు. చెప్పండి ఏంటి? శోధన దినం తాళలేకపోయారు. శోధన దినమందు దేవునికి కోపమే పుట్టించారు. దేవునికి సంతోషం పుట్టే లెవెల్ ఇంకొకటి ఉందని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు కోపం పట్టేరండి, మన పేరెంట్స్ కోపం వచ్చిందండి, మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలా? సంతోష పెట్టాలంటే మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఏంటది? వాళ్ళకేం పుట్టించాలా? మనం కోపం పుట్టించాం, ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలా? నెమ్మదిపరచాలా, శాంతిపరచాలా. చెప్పండి ఏం చేయాలి? శాంతిపరచాలా. పలకండి అన్నమాట. అవునా కదా? శాంతం పొందిన తర్వాత సంతోషం లెవెల్. మా కోపం వెళ్ళిందమ్మా, అదేం పడాలా? శాంతి పడాలా. ఫస్ట్ శాంతి అయిన తర్వాత అప్పుడు ఇంకొక ఇమోషన్ ఏంటి? సంతోషం. కోపం డైరెక్ట్ సంతోషంగా మారదు, మారిపోద్దా? ఫస్ట్ నెమ్మది కానీ, ఫస్ట్ నెమ్మలించని, ఫస్ట్ శాంతి పడని. చెప్పండి, ఫస్ట్ శాంతి పడిని అని. ఎంతమందికి అర్థమవుతుంది లెవెల్స్? అర్థమవుతుందా? మాట్లాడరే మరి? చెప్పండి, నాకు అర్థమవుతుంది. ఆమేన్. రండి, ఈ లోకల్లోకి రండి. వచ్చారా? ఎక్కడున్నా? హాస్టల్లోనే ఉన్నా. వచ్చి నువ్వు హాస్టల్కి వెళ్ళావా?
అందుకే అందరిని చూస్తున్నారు, నవ్వుతున్నారు. రా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. మేబీ ఇదే లాస్ట్ వీక్ ఏమో. పర్వాలేదు, ప్రార్థన చేసుకొని ఉండు అంతే. వినండి, కోపం పుట్టించాం, ఇప్పుడు శాంతిపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ నెల? ఎన్నో నెల? వైజ్ 4వ నెల. చెప్పండి, ఏ నెలలో కడుగు పెట్టినాం? 5వ నెలలో కడుగు పెట్టబోతున్నాం. తీయండి ఆ ప్రవచనం, జకర్యా 8. 22వ వచనం. 8:22. జకర్యా 28వ అధ్యాయము 22వ వచనము. అనేక జనములను, బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటను, యెహోవాని శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అంటే దేనికి వస్తారు? శాంతిపరచడానికి వస్తారండి. హల్లెలూయా. ఒక మాట చెప్పిన, ఇంతకు ముందు ఐగుప్తు నుండి, ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా. ఎక్కడికి వెళ్ళడానికి? కనాన్ అంటే ఎక్కడండి? అదే యెరూషలేం, అదే ఇశ్రాయేలే. ఇంతకు ముందు ఈజిప్ట్ నుంచి ఇశ్రాయేల్కి వెళ్ళేటప్పుడే కోపం పుట్టించారు. ఏ దినం అంటే శోధన దినం. వింటున్నారా? ఇప్పుడు మరలా ఇశ్రాయేల్కే ప్రయాణం, పరమ కన్నానికి ప్రయాణం, సియోనుకు ప్రయాణం. ఇప్పుడు ఎటువంటి ప్రయాణం తెలుసా? శాంతిపరచడానికి. దినం అదే ఉంటుంది. శోధన దినం అదే. పరిస్థితుల మార్పే ఉండదు. అర్థమైందా? మనం ఇచ్చే ఫలములో మార్పు, అప్పుడు వేసే రియాక్షన్లో మార్పు. మన ఫలమును బట్టే ఆయనకు కోపం వచ్చింది నాన్న. ఇప్పుడు మరలా మన ఫలమును బట్టి ఆయనకి శాంతి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని ఫీలింగ్, కోపం ఉందా శాంతి ఉందా మనకి ఎలా తెలుస్తుంది? అదే గ్రహింపు, సత్యమును బట్టి మాట్లాడడం అండ్ ఆయన సత్యమును వివరించడం, అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే మన క్యాలిక్యులేషన్స్లోనే ఆయన్ని లిమిట్ చేసి ఆయన ఇంతే అని మాట్లాడతాం. ఏమంటాం? ఆయన కూడా ఇంతే. ఏమంటాం? ఆయన కూడా ఇంతే. మా మామయ్య ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు అనమాట. అది చాలా పెద్ద కాలేజ్ అండి, బైబిల్ కాలేజ్. ఏంటది? సరంపూర ఏంటమ్మా అది? సిరంపూర్ కాలేజ్లో పెద్ద పాస్టర్ గారు అనమాట. ఎక్కువ చదువుకున్నారు కదా, రెవరెండ్లు, పెద్ద పాస్టర్ గారు. తాగుతున్నారు. ఫీల్ అవ్వద్దా? తాగుతుంటే నేను అడిగా, ఏంటి మీరు పాస్టర్ కదా తాగుతున్నారు? ఏసై కూడా తాగాడులే, నీ తెలీదు. అవునా? మీకు అర్థమైందా? ఇంకా ఏసయ్య మద్యమును ప్రిపేర్ చేశారట. ఏది? నీటిని ద్రాక్ష రసంగా మార్చడం ఆయన తయారు చేశాడట. అయ్యా పెద్ద పాస్టర్ గారు, నీకు ఎలా అర్థమైందా? సిరంపూర్ లాస్ట్కి ద్రాక్ష రసం తాగొచ్చు అని నేర్పించింది. ఆలోచించండి ఒకసారి. అది సత్యమును వివరించడమేనా? చెప్పండి. నిన్ను బట్టి దేవుని నామానికి ఘనతేనా? దూషణ కాదా? చెప్పండి.
ఎవరినో ఎందుకు అనడం, మా మామయ్య నాకు హక్కు ఉంది, నేను మాట్లాడగలను. అంతే కదా, వేరే వాళ్ళని అంటే మనల్ని తంతారు పట్టుకొని. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఏంటట, ఆయన కూడా మద్యాన్ని కలిపాడట, చేశాడట, అందుకని తాగొచ్చట, పర్లేదట, నాకు తెలియదట. నిజమేనండి, మాకెంత జ్ఞానం అయ్యగారు, మాకెంత మర్మములు మాకు తెలియదు. సిరంపూర్లో చదివితే ఇటువంటి మర్మాలు బయటకు వస్తాయి అన్నమాట. వాళ్ళని ఏం అనట్లేదు నాన్న, నేను చెప్పేది డైల్యూట్ అయిపోతుంది. సత్యం మాట్లాడడం డైల్యూట్ అయిపోతుంది. నువ్వే అలా ఉంటే నిన్ను అనుసరించే వాళ్ళు ఎక్కడికి పోతారు మాకు అర్థమైంది. నీకు అర్థమైందా? ప్రభు కృపలో ఆయన మారాడట, మద్యం లేదండి, మద్యం మానేశాడట. స్వస్థత కూడా కలిగినట్టుంది. ఆమెన్. మారాడు కాబట్టే చెప్తున్నాను. ఇప్పుడు దేవునికి అప్పుడు కోపమే వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఆయన మారినందుకు ఏమొచ్చింటుంది? శాంతి పడి ఉంటాడు. ఆమెన్, ఆమెన్. ఒక్క జీవితంలోనే ఒక 2 phases చూపిస్తున్నాను మీకు, అంతే. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో. అంటే మన ఆలోచనలు ఆయన్ని ఆ ఆలోచనలోకి లాగి దేవునికి కూడా ఇది ఓకే అని చూపిస్తున్న ఒక లెవెల్ అనమాట. తాతయ్య నాకు కనబడట్లా. ఇంకొంచెం ముందుకు రానా, నువ్వు ముందుకు వచ్చి, నువ్వు లేచి ఇక్కడికి వచ్చి దా, ఇక్కడ. సరే, జరుగైతే నువ్వు ఇట్రా. మళ్ళీ పాట పాడితే అవసరం అవుతుందని కొంచెం జరుగునా నువ్వు. ఈసారి నువ్వు కూడా ఫ్రీగా కూర్చో. రైట్, ఇప్పుడు కనిపిస్తారు. రైట్. లేదండి, ఈసారి నుంచి ఆ గిటార్ అవి పక్కకు పెట్టేయండి, తాతయ్యని ఇటు జరపండి. రైటా? ఇక వినండి, శాంతిపరచాలా. ఇప్పుడు మనం అందరం కూడా పరమ యెరూషలేం ప్రయాణంలోనే ఉన్నాం. ఇప్పుడు నీ గమ్యం ఎక్కడికి? పరమ యెరూషలేం. మన గమ్యం ఎక్కడికండి? పరమ యెరూషలేం. ఈ విషయంలో శోధన దినం ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా? పరీక్షా కాలం ఖచ్చితంగా వస్తుంది. ఆ కాలము ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తాం. నువ్వు ఫలించుటకు అది పరిస్థితులు అనుకూలించవు, అయినా నువ్వు అదే ఫలించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. స్క్వీజ్ చేసిన పరిస్థితులే ఉంటాయి. వింటున్నారా? ఆత్మఫలం ఎన్ని? జస్ట్ అలా కొన్ని చెప్పండి. దీర్ఘశాంతం చెప్పారా? చెప్పారా? రైట్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు ఫలించాలా? శోధన దినమందు. హల్లెలూయా, హల్లెలూయా. నార్మల్ అప్పుడు ఆయనకి నార్మల్ ఫలం అక్కర్లా. మీకు అర్థమైందా? అకాలమందు ఆయన్ని శాంతపరచాలి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కోపం లెవెల్లో ఉన్నారండి. దేవుడు ఏమైనా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా మనల్ని బట్టి? నో, లేదు. దేవుణ్ణి మనల్ని బట్టి దేవునికి సమాధానపరచాలని యేసు ప్రభు మధ్యలో వచ్చారు కనుక ఆ ఉగ్రత పూర్తిగా మన మీదకి రాకుండా లాగింది. వింటున్నారా? ఆయన రక్తం మధ్యలో వచ్చింది కనుక ఇప్పుడు ఆయనకి మనకి మధ్యలో ఏం రావాలా? సమాధానం రావాలి, శాంతి పడాల. దేవుడు యెహోవాను శాంతిపరచడానికి సియోను ప్రయాణం కొరకు స్టార్ట్ అయిన మన జీవితాలు శోధన దినం వస్తుంది. ఇప్పుడు అది మనకి కరెక్ట్ అవకాశం. హల్లెలూయా, కరెక్ట్ అవకాశం. చెప్పండి, ఏంటది? శాంతిపరచడానికి కరెక్ట్ అవకాశం.
వారు ఎక్కడ సనిగారో నువ్వు అక్కడ సనగకూడదు. వాళ్ళు ఎక్కడ గొనిగారో నువ్వు అక్కడ కొనకూడదు. అప్పుడే కదా శాంతి పడతారు. ఏమ్మా అంతేనా? అవునా కదా? నువ్వు ఆయనకి ఎక్కడ కోపం పుట్టించారో ఇప్పుడు గమనించాల. నిర్గమకాండమే కదా చదువుతున్నారు. మీరు నోట్ చేయండి వాళ్ళు ఎక్కడెక్కడ కోపం పుట్టించారని, ఎక్కడెక్కడ వాళ్ళు సణిగారు. మెరీబా అనుభవం ఎక్కడొచ్చింది, మస్సా అనుభవం ఎక్కడొచ్చింది, సొనుగుతున్న అనుభవం ఎక్కడొచ్చింది. కారణాలు చూడండి. వాళ్ళు సనగడం గొనగడం అన్నీ కూడా ఆ పరిస్థితులు చూసి కరెక్టే కదా అనిపిస్తుంది. ఈ లోక ఆలోచనలతో గనక మ్యాచ్ చేసి చూస్తే కరెక్టే కదా, వీళ్ళు మాట్లాడడంలో తప్పే ఉంది. ఏమండి, నాయకుడు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడండి, ఓకేనా? 2 రోజులు అయింది రాలా, 3 రోజులు అయింది రాలా. నేను ఇప్పుడు మన సిచ్యువేషన్ ఆలోచించండి. నేను మేడగదికి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నాన్న మీరు అందరు ప్రార్థనలో ఉండండి, ఇప్పుడే వెళ్ళి వస్తానని వెళ్ళాను అనుకోండి. ఎంతసేపట్లో వస్తానని ఊహించుకుంటారు మీరు? పోనీ గంట, పోనీ అప్పలాంటి వాళ్ళు వచ్చారు ఒక పూట, పోనీ ఒక రోజంతా అనుకోండి, అయిపోయింది. 2వ రోజు కూడా రాలా కిందకి. మీరు ఇక్కడే ఉన్నారు ప్రార్థనలో. మీరు ప్రార్థనలోనే ఉంటారా? ఉండగలరా? ఉండగలరా? లేదు, పైకి వచ్చేస్తారు కూడా, ఓకేనా? సరే మీరు వచ్చినా సరే నేను వస్తా మీరు వెళ్ళండి చెప్పా. నేను వచ్చిందాక మీరు రావద్దని చెప్పా అనుకోండి. ఇప్పుడు వెళ్ళారు కిందకే, వస్తానన్నారు అని చెప్పి సిస్టర్ వర్తమానం తీసుకుని వస్తారు కనుక అందరూ ఓకే వచ్చేస్తుంది అక్క అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరే కెట్లిస్ట్, ఇప్పుడు మీరే. ఆహారం కాదండి, కెట్లిస్ట్. కెట్లిస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆహారం మనకి ఇప్పుడు అసలు సబ్జెక్ట్ కాదు. వినండి, వచ్చారు 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఉంటారా? ఏం స్టార్ట్ అవుతుంది? అసలు ఏంటి, ఎంతసేపు అండి, ఎంతసేపు ఏంటి? మొన్న అనంగా వెళ్ళారు, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు. టైం చెప్పే పని లేదా? ఒక టైం లేదా? మామూలుగానే 10కి స్టార్ట్ చేస్తే 3కి కంప్లీట్ చేయకపోతే ఇక స్టార్ట్ అవుతుంది లోపల నుంచి బబ్లింగ్ జాయ్. ఎంత సంతోషంగా ఉంటుందో. అదొకవేళ రాత్రి 11కి కంటిన్యూ అయిందనుకోండి, ఎలా ఉంటుంది? ఉంటుందా లేదా? ఇప్పుడు ఆలోచించండి, కొంచెం స్థాయి పెరిగింది, 10 రోజులైనా కిందకి రాలా, ఎలా ఉంటుందండి? ఏ తాత ఎలా ఉంటుంది? ఏమా మాకు కిరాయిలు లేవనుకుంటున్నా, పనులు లేవనుకుంటున్నా? ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చెప్పి ఇక్కడ కూర్చోబెట్టేసి నువ్వు వెళ్ళిపోతే మేమేం చేయాలి? ఇక్కడ వాక్యం చెప్పవా? తిండి పెట్టవా? 10 రోజుల నుంచి మాకు ఏం లేదు, నీకు ఏం లేదు. నీళ్ళు సంగతి దేవుడు ఎరుగు. ఉన్నాయి తాగుతారు, మోటార్ వేసుకుంటారు, తాగుతారు, అయిపోయింది. 20 రోజులు అయింది, అయినా కింద రావట్లే. ఎట్లా ఉంటుందండి? ఆలోచించండి. అలా 40 రోజులైనా రాకపోతే ఎలా ఉంటుంది? ఆలస్యం అనేది ఒక శోధనగా వాళ్ళు ఎదురుగుండా నిలబడిన రోజు వాళ్ళు సనిగారు, గొణిగారు, తప్పిపోయారు. యెహోవాకి ఏమొచ్చినప్పుడు? అటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తే శాంతిపరచాల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే వెళ్ళొచ్చు అనమాట. ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ మాట వినండి. ఏంటంట చదవండి. నేడు మీరాయన శబ్దం వినిన ఎడలా.
నేడు మీరాయన శబ్దం వినిన ఎడల. ఇప్పుడు నీ నీ చెవులకి ఏం వినిపిస్తుంది? శబ్దం. ఎప్పుడు విన్నావు? నిన్న, మొన్న, రేపా? నేడు, ఇప్పుడు. ఇప్పుడు గనక నీ చెవులకి ఈ స్వరం వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుందా? మీకు అందరికి చెవులకి ఇప్పుడు స్వరం వినిపిస్తుందా లేదా? ఏనా వినిపిస్తుందా? నా చెవులకు వినిపిస్తుందని చెప్పండి. చెవులు తాకి చెప్పండి, వినిపిస్తుందా? అయితే మనతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్, ఆమేన్. నేడు, ఈరోజు మృతుల లెక్కలో నువ్వు లేవు, సజీవుల లెక్కలో ఇంకా ఉన్నావు. శబ్దం నీకు వినిపిస్తుంది, చెవుడు కూడా రాలా. కమాన్, అర్థమవుతుందా? మూగదయ్యం, చెవుటి దయ్యం పట్టిన వాళ్ళు అయితే వినలేరు. దేవుడు ముయించిన చెవులైతే వినలేవు. మర్మములు కూడా ఓపెన్ చేస్తున్న దేవుడు చెవులను ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా. కీ ఓపెన్ అయిందా లేదా? ఆమేన్. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఈ రోజు నువ్వు ఈ శబ్దం కనుక వింటుంటే ఏం చేయమని చెప్తున్నారు? అరణ్యంలో ఒకప్పుడు ఇశ్రాయేలులు శోధన దినమందు కోపం పుట్టించారు. మీరు అలా చేయకండి. దానికి కారణం ఏంటి తెలుసా? నెక్స్ట్ మాట చదవరా ఒకసారి, ఆ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి. కాదు 8దా? మీరు ఇందాక చదివిందేనండి. 8వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అది మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. హృదయ కాఠిన్యం. చెప్పండి ఏంటి? ఇదేనండి ప్రాబ్లం. హృదయాన్ని కఠినపరచుకోవడమే ప్రాబ్లం. వద్దు. చెప్పండి పక్క వారితో, నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దని చెప్పండి. ఏ కారణం చేత నీకు అవసరంలా? చెప్పండి పక్క వాళ్ళతో చెప్పండి, ఏ కారణం చేత నీకు అవసరంలా? నీకు అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? నువ్వు నీ హృదయాన్ని కఠినపరచుకోవాల్సిన అవసరం లేదు. హలో, నార్మల్ సిచ్యువేషన్స్లోనే నువ్వు కఠినపరచుకోవాల్సిన అవసరం లేదు. ఇక శోధన నిర్మాణం అస్సలు అవసరం లేదు. రేంజ్ మారింది నాన్న. ఆల్రెడీ అక్కడ కోపంతోనే దేవుడు ఉన్నారు. ఇప్పుడు మనం కోపం చూపించాల్సిన అవసరం ఏమీ అక్కడ లేదు. విన్నారా? అంత సీన్ మనకు లేదన్నమాట, మన భాషలో చెప్పాలంటే. ఇవన్నీ దాటితే తప్ప ఆయన స్తుతించలేం నాన్న. వింటున్నారా? ఇవన్నీ దాటితే తప్ప ఆయన స్తుతించలేం మనం. శోధన దినంలో స్తుతి బయటికి రావాలా? ఎలా స్తుతిస్తారు చెప్పండి? 40 రోజులు లెక్కే చెప్పండి. ఎలా తెలుసా? ఇంకా 20 రోజులు దేవుడా నువ్వు మాట్లాడుతున్నావు మా నాయకులతో, నీకు స్తోత్రం అని చెప్పాలా? ఎట్టి వర్తమానం నువ్వు వాళ్ళు తీసుకురాబోతున్నారో నీకు స్తోత్రం అని చెప్పాలా? ఇక ముందున్న ప్రయాణం ఎంత బలమైనదో అని స్తోత్రం చెప్పాలా? సాధ్యమేనా? సాధ్యమేనా? ఆలోచించండి. ఆయన 50 రోజులు 50 రోజులు ఉంటారు. స్తుతించాలా? ఎప్పుడైతే మనం ఆ లెవెల్కి వెళ్తామో అన్ని పరిస్థితులు మారుతాయండి. ఆమేన్, ఆమేన్. రండి గబగబా పేతురు దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం.
నా వచనం చెప్తాను, అది చదవండి. లాస్ట్ చరణం పాడిందా? లాస్ట్ చరణం పాడింది. నీ చేతి పనుల నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. అడవి మృగములను ఆకాశ పక్షులను లోబడ చేసి ఉన్నావు. అడవి మృగములను ఆకాశ పక్షులను లోబడ చేసి ఉన్నావు. నీలో గణనామం అది ఎంతో మేలైనది. నీలో గణనామం అది ఎంతో మేలైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. హల్లెలూయా. మత్తయి కాదు, లూకాకి రండి. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనము. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య. యేసయ్య పలుకుతున్నారు. ఏమని? నా శోధనలో నాతో పాటు నిలిచి ఉన్నవారు మీరే. దయచేసి ఆన్లైన్లో ఉన్నవారు మ్యూట్లో పెట్టుకోండి, అప్పుడు అందరికీ క్లియర్గా వినిపించడం సాధ్యమవుతుంది. మ్యూట్లో పెట్టుకొని జాగ్రత్తగా ఈ వచనాలు విందాం. ఎవరన్నా ఉంటే కట్ చేయండి మా వీలైతే వాళ్ళే ఫోన్ చేస్తారు. కొంచెం ఫోన్లో డిస్టర్బెన్సెస్ క్లియర్ అయినవ్వండి, ఒక నిమిషం ఆగుదాం. లూకా 22:28 మా. లూకా 22:28 మా. ఫోన్ కాల్స్ డిస్టర్బెన్సెస్ చూడండి కొంచెం. మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరది? ఓకేనా?
సుని వినిపిస్తుందా? క్లియర్గా చూడు. సుని వినిపిస్తుందారా? చూడమా. సుని సుని ఇప్పుడు క్లియర్గా ఉందా? రైటా? ఓకే, ఉందా? రైట్, ఓకే. రండి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం మనం చూసాము. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని చెప్పుతూ ఇప్పుడు చదువుకుంటూ రండి. 29, 30, 31. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం నుండి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ పరిస్థితి అందరికీ ఇలాగే ఉంటుంది. ఈ పరిస్థితి అందరికీ ఇలాగే ఉంటుంది. ఎలా అంటే ప్రతి ఒక్కరికి కూడా శోధన అనేది వస్తుందండి. వస్తుంది. శోధనలు ఎక్కువైపోయాయండి, అందుకే పడిపోయాను. హలో, శోధనలు ఎక్కువయ్యాయి, అయితే ఎక్కువగా నిలబడ్డానికి. హల్లెలూయా. పరీక్షలు ఎక్కువైపోయాయండి, అందుకే ఫెయిల్ అయిపోయాను అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? ఏంటి? పరీక్షలు ఎక్కువైపోయాయండి, ఫెయిల్ అయిపోయాను అంటే అబ్బా నిజమేరా, ఎంత మంచిగా నువ్వు రాయలేవులేరా పరీక్షలు అంటావా? చెప్పండి. ఇంట్లో కూర్చోన్నాను గాడిదలు కాసుకుంటూ అని చెప్తామా? చెప్పండి. పోన్లేరా పరీక్షలు, అక్కడికి వెళ్తే పరీక్షలే ఉంటాయి నాన్న, అంట్లు తోముకుంది గంతా వద్దులే అని చెప్తావా? ఏమంటావు? నువ్వు ఇక్కడ అంట్లు తోమకపోయినా పర్లేదు, వెళ్ళి పరీక్షలు రాయి అంటావు. అవునా కదా? అంట్లు కావాలంటే నేను తోముతా, లేకపోతే పని మనిషితో అయినా తోమించుకుంటా. అంతే కదా, మేము చేసుకుంటాం. వదిలే, నువ్వేం రాయి, పరీక్షలు రాయి. అమ్మ పరీక్షలు ఎక్కువైపోతున్నాయమ్మా, అయితే రాయి కదా. ఈ లోకపు తల్లిదండ్రులే మనం అలా అన్నము, ఈ లోకపు స్నేహితులే మనం అలా ఎంకరేజ్ చేయము. మరి పరలోకంలో కృప కలిగిన దేవుడు ఏం చేశారో తెలుసా? పేతురు ఇంకా ఆ శోధనలకి ప్రిపేర్ అవ్వలేదు కనుక వేడుకున్నారట. ఏమన్నారు చెప్పండి? నీ కొరకు వేడుకొంటిని. ఇది ఎటువంటి లెవెల్లో తెలుసా? ఇదిగో ఇప్పుడు నాన్న, ఇప్పుడు ఏ క్లాస్కి నువ్వు జాయిన్ అయ్యేది? ఇంటర్ ఫస్ట్. ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు చెప్తే రాయగలవా? ఇప్పుడు ఏనా? ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? నువ్వు కూడా ఫస్ట్ ఇయరే. ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు పెడితే నువ్వు రాయగలవా? రాయలేరు. అప్పుడు ఏం చెప్తావు? ఇంకా టైం ఇమ్మని అడుగుతాం కదా, అడుగుతామా లేదా? యాక్చువల్గా అయితే టైం ఉంది, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది, అయినా సరే ఇంకొంచెం టైం వేడుకుంటున్నారు. బికాజ్ స్టూడెంట్ ఈజ్ నాట్ రెడీ. అలా దిస్ డిసైపుల్ ఈజ్ నాట్ ఎట్ ప్రిపేర్డ్. అలా మనం ఇంకా రెడీ అవ్వలేదు కనుక దేవుడు ఇంకా మనల్ని మన కొరకు వేడుకుంటూ ఆపుతున్నారు. నేను అంటాను, ఈ పని ఇశ్రాయేలీయుల కోసం చేయలేదు. ఇశ్రాయేలీయులు శోధనలో పడిపోతారు అని ఆయనకు తెలీదా?
వేడుకున్నాను మీకోసం అని ఏమైనా రాసించారా? ఏంటండి కృప? మీకు లెవెల్ అర్థమవుతుందా? ఏంటి కృప? అక్కడేమో వాళ్ళు పడిపోవడానికి అలౌ చేశారు, ఇక్కడ దేవుడు వేడుకుంటున్నారు. నీ కొరకు నా కొరకు కూడా వేడుకుంటున్నారు. లేకపోతే ఆ రోజు ఆయన్ని కోపం పుట్టించిన ఆ రోజే పాములు వచ్చి కుట్టి పడేసినాయి. మనల్ని కూడా ఎప్పుడో కుట్టేసేవండి. ఎన్ని పాములు చూసాం మనం ఇక్కడ, గుర్తుందా? లక్కీ ఒకరోజు జస్ట్ వాష్రూమ్కి వెళ్ళింది, బకెట్ ఇలా తీయంగానే అక్కడ పాము. మమ్మీ అటు నుంచి వచ్చారు, మేము అప్పుడు మేడ మీద ఉన్నాం. ఎన్నో మేడం వచ్చిన రోజు అండి, మమ్మీ బట్టలు పట్టుకుని కిందకి వచ్చారు. ఆ గడప దగ్గర పెద్ద పాము. అవునా? కానీ మరణానికి అప్పగించలేదు, చూసావా? నేనేమన్నా తెలుసా, ఆ రోజు దేవునికి కోపం వచ్చిన పాములు నానా ఇవి. మనకి కోపం వచ్చి దేవుడు పంపించిన పాములు కాదు కదండి. అక్కడ అలా కాదు, వచ్చాయి డైరెక్ట్గా, కుట్టడానికే వచ్చాయి. మీకు అర్థమవుతుందా? చంపడానికే వచ్చాయండి. కారణం ఏంటి? దేవుని కోపం పుట్టించారు వాళ్ళు. నేనేమన్నానంటే, మనం కోపం పుట్టించిన మరుక్షణం దేవుడు అలాగా వెంటనే ఉగ్రతను కుమరించట్లేదు, వెంటనే పనిష్మెంట్ని పంపట్లేదు అంటున్నా. పంపిస్తున్నారా? కానీ యేసుప్రభు తీసుకుంటున్న కేర్ కొంచెం చూడండి. శోధన కూడా ఆపడానికి వేడుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలని, ఆ శోధనలో మనం జయించాలని. ఎలా జయించామో లేదో ఎలా తెలుస్తుంది తెలుసా? ఆ శోధనలో కూడా యెహోవాను శాంతిపరచామంటే మనం పాస్ అయినట్టు. ఎలా అయితే నువ్వు రాసిన ఆన్సర్ కరెక్టో కాదో తెలీదు, కానీ మార్కులు వచ్చిన దాకా తెలియకుండా ఉంటుంది, చూసారా? ఆన్సర్ షీట్ చూసిన దాకా రైటా రాంగా తెలియదు అనుకోండి, ఎలా ఉంటుంది? నీకు కన్ఫర్మ్ తెలిసిన ఆన్సర్ లెక్క వేరు, అది రైట్ పడిపోద్దని నీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు నా ప్రవర్తన నేను కరెక్ట్గా ప్రవర్తించానో లేదో అని కన్ఫ్యూజన్ ఉన్న సమయం ఆన్సర్ షీట్ చూసిన దాకా తెలీదు మన మార్కులే వచ్చేయా లేదా అని. అవునా కదా? అలా ఆయన ఎదుట నిలబడేంత వరకు తెలీదు మన యోగ్యులుగా ఉన్నామో లేదో. అక్కడి నుంచి కిందకు చూసినప్పుడు మన్ను ఆల్రెడీ మన్ను అయిపోయి ఉంటుంది, వెనక్కి వచ్చే అవకాశం లేదు. నేను చెప్పేది అది. ఇంకోటండి, ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ అని ఇక్కడ సప్లిమెంటరీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి ఉన్నాయి. దేవుని దగ్గర మరి ఒక దినం లేదు. యుగ సమాప్తి అనే దినం ఇంకొకటి లేదు కదా? ఉందా అండి? ఉన్నారా? ఫస్ట్ది మిస్ అయితే సెకండ్ దానికి పర్లేదు. ఉందా? చెప్పండి. ఒకటే దినం మనల్ని తేల్చబోతుంది. వెనక్కి రాలేము. ఏంటి? వెనక్కి రాలేము. అరణ్యంలో ఆ రోజు ప్రయాణం చేసిన వారికి చూపించి, కొత్త నిబంధనలోనే, పాత నిబంధనలో కాదు. ఏంటి? ఒకవేళ దానికి మనకి సంబంధం లేకపోతే దేవుడు ఎత్తిపెట్టి రాయించి కొత్త నిబంధనలో మరలా ఆ మాటలు రాయించరు. అవకాశం ఇస్తున్నారు, ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఏమని? అప్పుడు వాళ్ళు శోధన దినమందు కోపం పుట్టించారు, ఇప్పుడు అదే శోధన మీకు వస్తుంది, కానీ మీరు శాంతి పరచాలి. సాధ్యం అవ్వట్లేదండి అంటే ప్రయాణం కూడా ముందుకు వెళ్ళదండి, అవ్వదు. అప్పుడు వారికి నార్మల్ స్వభావం అలాగనే ఉందేమో, ఇప్పుడు నీ నార్మల్ స్వభావమే మారాల. అర్థమైందా మీకు? ఏమర్థం చెప్పండి? అప్పుడు అది వాళ్ళకి నార్మల్ స్వభావమే,
అది వాళ్ళకి కోపం రావడం అనేది సహజ స్వభావం. ఇప్పుడు నీ సహజ స్వభావమే మారాలి, అది పాయింట్. ఎందుకు రావాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎందుకు రావాలి? మళ్ళీ ఏం పాయింట్ ఉంది కోపం రావడానికి? ఫస్ట్ మన స్థితి ఏంటో మనం చూసుకుంటే కోపం ఎవరి మీద రాదు. అదే నేను చెప్పింది. ఫస్ట్ ఆదాం చేసిన పని ఏంటి? అటు ఇటు పడేసి తను ఫ్రీ అయిపోతున్నాడు. అది కాదు, ఫస్ట్ నువ్వు ఏం చేసావు తెలుసుకో. అప్పుడు ఎవరి మీద వేయడానికి నీకేం ఉండదు. నేను చెప్పేది అది. అప్పుడు ఆటోమేటిక్గా తగ్గింపు వస్తుంది, స్తుతి పెరుగుతుంది. ఆమేన్. లేకపోతే సుత్తి పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? సుత్తి సోది పెరుగుతుంది. అర్థమైందా? ఏం పెరుగుతుంది? సోది పెరుగుతుంది. ఈ తగ్గింపు అనేది ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మాత్రమే వస్తుంది నాన్న. అర్థమవుతుందా? చెప్పండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రయాణం ఎలా ఉంటుంది? శోధనలు వస్తాయి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆయన మన కొరకు వేడుకుంటున్నారు కాబట్టి. ఆమేన్. అర్థమైందా? ఇక ముందుకు వస్తాయి. ఇంతవరకు ఉన్న ప్రవర్తన లాంటి ప్రవర్తన అక్కడ నిన్ను పాస్ చెయ్యదు. పరీక్షలు వస్తే ఫెయిల్ అయిపోతున్నాననే మాట అక్కడ పనికి రాదు. పరీక్షలు రాబోతున్నాయి, ప్రిపేర్ అవ్వు. హల్లెలూయా. ఏంటి? పరీక్షలు రాబోతున్నాయి, ప్రిపేర్ అవ్వు. ఎంతమంది ప్రిపేర్ అవుతారు? హల్లెలూయా, హల్లెలూయా. రెడీయా? రెడీయా ప్రిపేర్ అవ్వడానికి? నేను రెడీ అని చెప్పండి. ఆమేన్. ఇంకొక మాట చూసుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి ఒక్కలనా మిమ్మునా? అంటే సాతాను పేతురుని ఒక్కడేనా? మొత్తం అందరినీ. ఇది ఒక్కరి పోరాటం కాదు అని చెప్తున్నా. వింటున్నారా? పేతుర్ని మాత్రమే అన్నట్టుగా కదా మనం వింటాం. అవునా కదా? అవునా కదా? నేను చాలా వర్తమానాలు విన్నాను. పేతుర్ని మాత్రమే అపవాది అడిగాడు, నాకు అప్పచెప్పు అని, జల్లెడ పట్టడానికి అని. అదే మాట. కానీ యాక్చువల్ చూడండి, అందుకే ఏమంటున్నారంటే మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకొనెను. అంటే ఒక్కరిని కాదు. ఓకేనా? మనందరి గురించి కూడా అపవాది ఇలాగే అపీల్ చేస్తూ ఉంటాడండి. వింటున్నారా? మనం అందరం జయించాలి. ఆమేన్, ఆమేన్. మనలో కలహాలు, అసూయలు ఇవే ఉండకూడదు. మనలో ప్రేమ అధికం అవ్వాలి, అభివృద్ధి పొందాలి. ఉదయకాల సమయం వాక్యం విన్నారా? ప్రేమ అభివృద్ధి పొందాలి. వినకపోతే కనీసం టెలిగ్రామ్లోనన్నా వినండి. మీకు తెలీదండి, ఈ శ్రేష్టత మీకు తెలీదు. ఇప్పుడు మిస్ అవ్వకండి, ఒక్క సెషన్ కూడా మిస్ అవ్వకండి. ప్రిపేర్ చేసి కాపీ కొట్టిన ఒక్క మెసేజ్ లేదు. ఉందా? ఒక డైరీ చూసారా మీరు? చూసారా నాన్న? కనీసం ఒక అండర్లైన్ చూసారా? పెట్టద్దన్నారు నాన్న దేవుడు. డైరెక్ట్ ఒక ఫ్రెష్ ఫ్లోని ఇలా ముందు పెడుతున్నప్పుడు హాట్ కేక్ వస్తే ఎలా తింటారో అంత ఆశ ఉండాలి. వింటున్నారా? మామిడిపల్లి సీజన్ కదా. రాత్రి రాగానే రాత్రి లేపుకొని వెళ్ళిపోతారు అన్ని గంపలు. ఎందుకు? ఫ్రెష్ కావాలని. ఒక మామిడి పండు మీద ఉన్నంత ఆశ కూడా ఈరోజు నీకు దేవుడి మీద లేదా? ఏనా? గంపలు కొనడానికి ఉన్న ఆశ, లేకపోతే ఆ పండు అలా ఫ్రెష్గా కావాలనే ఆశ. ఎండాకాలం కోసం ఎవరైనా వెయిట్ చేసేది దేనికోసం? ఎండ కోసం కాదు. దేనికోసం? మామిడి పండు కోసం కదా. ఇంకే సీజన్ ఫ్రూట్ని కూడా మనం అంతా ఎంజాయ్ చెయ్యం. చేస్తారా? ముంజులు ఇవన్నీ కూడా ఫ్రెష్గా తినాలని ఎలా ఆశపడతామో, ఫుడ్, ఈ ఆత్మీయ ఆహారం కూడా అలా ఫ్రెష్గా తినాలని ఆశపడాలి. ఆమేన్.
ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం నీకు ఇష్టం ఉండదు కదా తినడం, నీకు కూడా ఇష్టం ఉండదు కదా తినడం. అవునే కదా, అవునే కదా. నిన్నటిది మొన్నటిది పెడుతున్నారని చెప్పి అసహించుకుంటారు కదా. మరి మరి టెలిగ్రామ్లో విన్నాక నీకేం అనిపించట్లేదా? నిన్నటిది మొన్నటిది ఎట్లా వింటున్నావు? తిండి అయితే నీకు ఫ్రెష్గా కావాలా, వాక్యం అయితే వద్దా? ఆలోచించండి ఒకసారి. ఫుడ్ అయితేనేమో నీకు ఫ్రెష్, కనీసం దోశ పెనం మీద అవనివ్వు. దోశ పెనం మీద దిగగానే వేడి వేడిగా కడుపులోకి చేరిపోవాలి. ఫుడ్, ఈ ఆత్మీయ వాక్యం అలా కాదా? ఏ నాడైతే ఆశ రేంజ్కి పెరుగుతుందో, నేను చెప్తున్నానండి, నేను బల్లగుద్దే చెప్తున్నాను, ఆత్మీయ స్థితి మారుతుంది, సంఘముల పరిస్థితి మారిపోతుంది, కుటుంబాల పరిస్థితి మారుతుంది. దేవుడు ఆశిస్తున్న లెవెల్కి మనం రీచ్ అవుతాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా మనం తృప్తి పడట్లేదు? ఆశ లేదు. ఆశ ఉంటే కడుపుకి తృప్తి వస్తుంది. సోమరి వాడికి తిండే ఉండదటండి. నిన్న మొన్న వాక్యంలో ఏముంది చదవండి అన్నమాట. సోమరి వాడికి ఏముండదట చూడండి ఒకసారి. అలా కాదులే, వచ్చిన చదవండి. అది ఇంకా ఇంకా ఉంటుందా? ముందు వెనక చూడండి. ఇంకా సోమరి గురించి చూడండి. వాడికి ఆహారం ఉండదని ఉంటుందమ్మా. అదే మార్నింగ్ వాక్యంలో ఉన్నదండి. ఈరోజు కాదు, నిన్న మొన్న అన్నాను నేను. నిన్నటి ఎంత సామెతలు 17గా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడు మీరు చదివింది ఈరోజు 19 చదివింది 19:24 అది. చాలా ఇంకో 15 వచ్చిన చదవండి. 19, 17, 15 కీర్తనలు 19:17 వచ్చు. 15 అండి. 15 వచ్చు. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తుపడి ఉండును. అది విన్నారా? సోమరితనం ఏం చేస్తుంది? పస్తు పడేటట్టు చేయదు, మత్తు నిద్రలో పడేస్తుందట. దాని వలన వాడికి ఆహారం సిద్ధపరిచే టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? పస్తు పడుకుంటాడు. తిండి లేదు, వండుకోలేదు కాబట్టి తిండి లేదు. ఏంటి? వండుకోలేదు కాబట్టి తిండి లేదు. నేను అంటాను, ఈరోజు వండుకోకపోయినా సరే బయట కొనుక్కుంటే డబ్బులు పెడితే ఏదో ఒకటి వస్తుంది. ఇక అలా కొందామన్న వాక్యం రావట్లేదు. అది నేను చెప్పేది. టెలిగ్రామ్ వింటున్న ప్రతిసారి గుర్తుంచుకో, నువ్వు ఫ్రిడ్జ్లో ఆహారం తింటున్నావు. వినద్దు అని నేను అన్నట్టు నీకు అవకాశం ఓకేనా? నీకు అదే బాగుందంటే తిని అట్నే తిని. సరేనా? అవకాశం లేని వాళ్ళు, డ్యూటీలో ఉండి మాత్రమే వినేవాళ్ళు వింటారు నాన్న, వాళ్ళకి అదే ఇంకా అప్పుడు వింటారు. అది వేరు. నీకు అవకాశం ఉండి ఆ తర్వాత తిందాంలే. గుర్తుంచుకో, ఈ మాట చదవండి. అందరు చదువుదాం రండి. అందరు చదువుదాం రండి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. మళ్ళీ చదువుదాం. సోమరితనము
గాఢ నిద్రలో పడవేను. ఇంకోసారి చదువు. సోమరితనము గాఢ నిద్రలో పడవేను, సోమరివాడు పస్తు పడి ఉండును. అర్థమైందా? ఈ సోమరితనం రేంజ్ ఏంటో తెలుసా? ఈడు వండుకోడు, వండి పెట్టింది కూడా తిండు. అది ప్రాబ్లం. ఈడు వండుకోడు, సరే పోన్లే, వండుకోవడం రాదు, వండి పెట్టిందన్నా తినడానికి ఏంటి అడ్డం? ఏంటి? నిద్ర, గాఢ నిద్ర. అట్లా చెప్పండి. ఏంటి? మామూలు నిద్ర కాదు. ఎట్లాంటి నిద్ర? గాఢ నిద్ర. పడుకోమ్మా, బాగా పడుకో. ఈ లోకం చెప్తుంది అది నిద్రపోయే సమయం అండి. అవునండి, పడుకోండి, బాగా పడుకోండి. మన్నుగా మారిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి ఆ టైం స్తుతిద్దాం అనుకుంటే ఐ ఛాలెంజ్ యు, నువ్వు వెనక్కి రాలేవు. అర్థమవుతుందా? ఆశ లేదు కనుకనే తృప్తి లేదు నాన్న. పక్క వాళ్ళని చూసి చెప్పండి అమ్మా, చెప్పండి. నువ్వు ఫస్ట్ ఆశపడు, చెప్పండి. ఇప్పుడు మాట చెప్తానండి. ఉదయకాల సమయం త్వరగా నిద్ర లేచి బ్రష్ చేసావు అనుకో, ఆకలి వేస్తుంది. ఏమేస్తుంది? నిద్రలో ఉన్నవాడికి ఆకలి కూడా వేయదు. అర్థం కాలేదా? రోజు చేసేదేగా. ఉదయం లేచి బ్రష్ చేయగానే ఏమవుతుంది? ఆకలిస్తుంది. అప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అసలు నీకు నిద్రలో ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు, నీకు ఆకలిస్తుందా? తిండి ఉంటుందా? ఏది ఉండదు. అదేనండి ప్రాబ్లం. పస్తు పడుకోవడం అంటే అదే నాన్న. అర్థమవుతుందా? ఇలా నిద్రపోవడానికే కదా నిత్య నిద్ర ఉంది. ఇప్పుడే నిద్ర ఎందుకు? అర్థమైందా ఏం చెప్పా? రెస్ట్ ఇన్ పీస్ ఒక టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు? ఆ అనుభవం ఇప్పుడు ఎందుకు అంటున్నా. అర్థమైందా? అప్పుడు ఎలాగో అదే అనుభవం, ఇప్పుడు ఎందుకు ఆ అనుభవం? వద్దు, చెప్పండి పక్క వారితో వద్దని. ఇది మార్నింగ్ ప్రేయర్ కోసం మాత్రం కాదండి. సారీ, అలా అనుకుంటా, ఐఎమ్ సారీ. ఇది మార్నింగ్ ప్రేయర్ కోసం కాదు నేను మాట్లాడేది. ఎగ్జాంపుల్ అది, అంతే. అది ఓన్లీ ఎగ్జాంపుల్. ఆ కాలంలో ఫలం వెతుకుతున్న దేవుడు. ఆమేన్. శోధన దినం అందు అది మనం జయించాలని దేవుడు వెయిట్ చేస్తున్నారు. దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. పేతురుతో అంటున్న మాట ఫైనల్గా చూడండి. నీ మనస్సు తిరిగిన తర్వాత, ఎవరి మనస్సు? పేతురు మనస్సు. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నీ మనస్సు, నా మనస్సు, ప్రతి ఒక్కరిది చెప్పండి, నా మనస్సు అని చెప్పండి. ఇంకా తిరగల, అదే ప్రాబ్లం. అందుకే నీతో ఉన్న వారందరూ తిరగట్లా. అర్థమవుతుందా? ఎందుకు నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను? ఎందుకు నేను స్తోత్రం, ఎందుకు నేను ఎవరిని కూడా దేవుని తట్టు తిప్పలేకపోతున్నాను? నేను ఎంతమందిని చెప్పినా సరే వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఆశ పుట్టట్లేదు? ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలుసా? కారణం ఏంటి తెలుసా? మొదట నువ్వు తిరగలేదు. ఏంటి ప్రాబ్లం? నేను తిరిగితే నా సహోదరులు స్థిరపరచుట సాధ్యం. నేను తిరగకపోతే నా మట్టి బుర్రలో ఉన్న ఆలోచనలు వాళ్ళ మీద రుద్దుతాను. కానీ నేను తిరిగితే సత్యం వాళ్ళకి బోధిస్తాను. హల్లెలూయా. లేకపోతే నేను ఆలోచిస్తున్న అబద్ధాలే వాళ్ళ మీద రుద్దుతాను. వాళ్ళకి అదే మైండ్ ఉంటుంది. నాతో ఒక నలుగురు ఉన్నారనుకోండి. ఎవరు? ఒక నలుగురు. నేనేం ఆలోచిస్తున్నా వాళ్ళకి అదే కదా చెప్తాను. అవునా? సత్యమును బట్టి నేను ఎప్పుడు మాట్లాడతా, వాళ్ళు కూడా సత్యమును బట్టి మాట్లాడతారు. నేను తిరిగిన తర్వాత వాళ్ళని స్థిరపరచడం సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఇవన్నీ సోమరుడికి అవ్వవు నానా. కొట్టుకుపోతున్నావు నిద్రలో. చెప్పండి ఆ మాట.
సత్యం ఇది. నమ్ముతున్నారా? పరీక్షల కొరకు ప్రిపేర్ అవ్వాలి అంటే దినం రాత్రి చదవాల్సిందే, తప్పదు. ఇంతవరకు ఫెయిల్యూర్స్ వచ్చినాయేమో, ఇక చదువుదాం. అలా ప్రిపేర్ అయినప్పుడు ప్రభు ఎలా తీసుకెళ్తారు తెలుసా? ఒక మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. చదవండి. 4:1. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి. యేసయ్యని డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు లాక్కొని వెళ్ళి అపవాది ఎదురుకుండా నించో టెస్ట్ చేసుకోరా అని నిలబెట్టారు. ఓ గాడ్. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు కాలర్ ఎగరేసుకుంటూ గాట్ రెడీ. ఏంటి? మనుష్య కుమారుడు గాట్ రెడీ. సమయం వచ్చింది. ఏం చేసుకుంటావు చేసుకోరా, ఎలా టెస్ట్ చేసుకుంటావు చేసుకో. ఎక్కడి నుంచి వస్తావర్రా, ఎంత ఎత్తైనా పర్లేదు, ఎంత లోతైనా పర్లేదు, టెస్ట్ చేసుకోరా అని అరణ్యంలోకి ఆత్మ అయిన వాడు తీసుకుని వాళ్ళు వేసే నిలబెట్టారండి. టెస్ట్ చేసుకోరా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రేంజ్ ఏంటో చూసారా అసలు? యేసయ్య మన గురించి అలా చెప్పగలరా? పేతురుకు చెప్తున్న లెవెల్ అదే. నువ్వు తిరిగిన తర్వాత నువ్వు కూడా శోధనలో నిలబడతావు. అప్పుడు నీతో ఉన్న సహోదరుల్ని నువ్వు స్థిరపరిచే రేంజ్కి వస్తావు. ఇప్పుడు నీకు నిలబడే ఛాన్స్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఎలా ఉంది తెలుసా? నువ్వే నిలబడలేకపోతున్నావు సరిగా. కానీ ఒక పీరియడ్ రాబోతుందానా, నువ్వు తిరిగిన తర్వాత నువ్వు అనేకుల్ని స్థిరపరిచే రేంజ్కి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆమేన్. ఈరోజు ఎవరెవరు ఈ మాటలు రిసీవ్ చేసుకుంటున్నారో కమాన్ రిసీవ్ చేసుకోండి. మీరు స్థిరపడతారు. అండ్ మీరు తిరిగిన తర్వాత అది సాధ్యమవుతుంది. ఆమేన్. మనం తిరిగితే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ మా రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి.